ఫ్రీ అనగానే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది కదా. బయట సపోజ్ మీరు కొన్నారు, బిల్ చేశారు, మీకు ఏమైనా ఫ్రీ ప్రోడక్ట్స్ ఇస్తారా? ఎవ్రీ మంత్ ఏదో ఒక ఫ్రీ ప్రోడక్ట్ తీసుకొని వస్తారా మీరు బయటకి? చెప్పండి. రిలయన్స్లో ఎప్పుడైనా ఏదైనా ఫ్రీ ప్రోడక్ట్ ఇచ్చారా? కానీ ఇక్కడ ఏంటంటే మనకు 10% ఫ్రీ ప్రోడక్ట్స్ ఇస్తారు. మీకు 10% ఫ్రీ ప్రోడక్ట్స్ ఇస్తారు. నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, క్యాష్ బ్యాక్. అంతేనా? క్యాష్ బ్యాక్, మన క్యాష్ ఇంకా రిటర్న్ వస్తే ఎంత హ్యాపీ ఉంటుంది కదా. సో మనకు బయట షాప్ లో కొంటున్నారు, ఎప్పుడైనా క్యాష్ బ్యాక్ వచ్చిందా? కనీసం 50 రూపాయలు. ఎక్కడ విన్నారు ఈ పదం క్యాష్ బ్యాక్? ఎప్పుడో ఒకసారి ఫోన్ పే, జీపేలో జస్ట్ ఎవరైనా ఫ్రెండ్ కి రిఫర్ చేస్తే మనకు ఒక 50 రూపీస్ వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యింది కదా. ఎందుకంటే మనం కష్టపడకుండా వచ్చిన డబ్బులు కదా అవి కదా. కానీ ఇక్కడ చూడండి, అది ఒక్కసారి ఇస్తారా? ఎప్పుడు ఇస్తారా? ఒక 100 మంది ఫ్రెండ్స్ చెప్తే ఇస్తారా? ఇవ్వరు. ఒక్కసారి అది కూడా ఫస్ట్ టైమే ఇస్తారు, సెకండ్ టైం ఇవ్వరు కదా. ఇక్కడ ఏంటంటే క్యాష్, బయట ఎటువంటి క్యాష్ బ్యాక్ ఉండదు, మామూలుగా షాప్ అయితే ఎటువంటి క్యాష్ బ్యాక్ ఉండదు. కానీ ఇక్కడ అయితే మనకు 5 to 16% క్యాష్ బ్యాక్. అది కూడా ఎప్పుడు ఫస్ట్ టైం కాదు, లైఫ్ టైం. ఓకేనా? ఇవన్నీ కూడా లైఫ్ టైం అన్నమాట. 5 to 16% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఇదంతా బాగుంది కదా. నెక్స్ట్ ఇంకొకటి, ఇదైతే చాలా అద్భుతమైన ఆలోచన. అవునా? మన లీడర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ మీనింగ్లోనే ఉంది. కన్సిస్టెన్సీ అంటే కాన్స్టెంట్గా చేయడం, కాన్స్టెంట్గా చేయడం అంటే ప్రతిసారి చేయడం. అవునా? సో ఇదేంటంటే ఫస్ట్ ఆఫర్ ఏంటో చెప్తాను. నేను ఏం చేశాను, బయట మార్కెట్ షాప్లో ఈ నంబర్స్ ఏంటంటే, ఇదేంటంటే ఫస్ట్ మంత్, ఇది సెకండ్ మంత్. సపోజ్ ఇది మనము న్యూ ఇయర్లో ఎంటర్ అయ్యాం కదా. సో న్యూ ఇయర్ ఇప్పుడు జనవరి, ఓకేనా, ఫస్ట్ మంత్. ఇక్కడ మీరు బయట మార్కెట్ షాప్లో బిల్లింగ్ చేస్తారు. సెకండ్ మంత్ చేస్తారు, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్ ఇలా చేస్తూనే పోయారు. కానీ ఎటువంటి మనకు ఫ్రీ ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ ఉండవు మార్కెట్ షాప్. సపోజ్ అదే మీరు ఇక్కడ షాపింగ్ చేస్తారు, సేమ్ అలానే. మరి ఎంత షాపింగ్ చేశారంటే ఇక్కడ మనకు బెనిఫిట్స్, 3 types ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకు 100 PV ఆఫర్ అండ్ ఫస్ట్ ఇలానే చెప్పుకోవచ్చు, 60 PV ఆఫర్, నెక్స్ట్ 100 PV ఆఫర్, 160 PV ఆఫర్. సో నేను ఏమంటున్నానంటే జస్ట్ 1 PV అంటే 30 రూపీస్ అమ్ముతున్నాం, 30 రూపీస్. ఓకేనా? 30 రూపీస్. ఒక PV అంటే పాయింట్ వాల్యూ, 30 రూపీస్కి ఒక పాయింట్ వాల్యూ. అలా కనుక మనకు ఒక 60 PV అంటే దాదాపు 2300 ప్రోడక్ట్స్ అనమాట. ఓకే, 2300 వస్తువులు. 100 PV అంటే 3000 అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. సో ఇవైతే మనకు 5000 రూపాయలు. సపోజ్ ఫస్ట్ మంత్ మనము నేను ఇది చెప్తున్నాను ఫస్ట్ అయితే. సో 100 PV 3000 రూపాయల వస్తువులు కొన్నాం ఫస్ట్ మంత్. సెకండ్ మంత్ కొన్నాము, థర్డ్ మంత్ కొన్నాము, ఫోర్త్ మంత్ కొన్నాము. నెక్స్ట్ 5th మంత్ మనకు ఇక్కడ ఫ్రీ ప్రోడక్ట్స్ రాస్తున్నాను. సపోజ్ మీరు 60 PV ఆఫర్ తీసుకోండి, మీకు 1250 రూపాయల ప్రోడక్ట్స్ ఫ్రీగా రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఏంటంటే మీరు బయట 4 నెలలు కొంటే మీకు 5వ నెల ఫ్రీ రాదు బయట షాప్. కానీ అదే మీరు షాప్ చేంజ్ చేసి వెస్టీజ్ షాప్లో కొన్నట్లయితే సపోజ్ 2300 మీరు కొన్నారు, ఫస్ట్ మంత్ కొన్నారు, సెకండ్ మంత్ కొన్నారు, థర్డ్ మంత్ కొన్నారు, ఫోర్త్ మంత్ కూడా 2300 కన్సిస్టెన్సీగా కొన్నట్లయితే 5వ నెల మీకు ఏంటంటే 1250 రూపాయల ప్రోడక్ట్లు ఫ్రీగా వస్తాయి. సపోజ్ మీరు 3000 కొన్నారనుకోండి, మీకు 2500 రూపాయల ప్రోడక్ట్లు ఫ్రీగా వస్తాయి. ప్రతి 4 నెలల కోసం, ఒకటేసారి కాదు, ప్రతి 4 నెలల కోసం మీకు వస్తాయి. సపోజ్ మీరు 5000 రూపాయల ప్రోడక్ట్స్ కొన్నారనుకోండి, మీకు ఈ రెండు కలపండి ఎంత వస్తుంది? 3750 రూపాయల ప్రోడక్ట్స్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. సో ఇదే ఈ ఆపర్చునిటీ తీసుకోవడం వల్ల మనకి ఇలాంటి బెనిఫిట్ అనేది ఉంటుంది.
బయట మనకు